హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఓజీ చూసి వచ్చాను. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయకముందు మీకు ఒక డిస్క్లైమర్ వేసుకోవాలని అనుకుంటున్నాను. విజువల్ డిస్క్లైమర్ కాదు, మాట డిస్క్లైమర్. నేను ఏ హీరో ఫ్యాన్ని కాదు, ఎస్పెషలీ పవన్ ఫ్యాన్ అయితే అసలు కాదు. ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, పవన్ ఫ్యాన్ అయితే సినిమా ఎలా ఉన్నా సూపర్ ఉంది, అద్భుతంగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేస్తారు. నేను అలా కాదు. జెన్యూన్గా సినిమా ఎలా ఉందో, మీ డబ్బులకి ఇది పైసా వసూలు సినిమానా, లేకపోతే సినిమాకు పోతే డబ్బులు వేస్ట్ అవుతుందా, పర్ఫెక్ట్ రివ్యూ నేను మీకు కట్టే కొట్టే తెచ్చే మీకు క్లియర్గా చెప్తాను. ఓజీ ఈ సినిమాలో ఫస్ట్ మీకు నేను చెప్పాల్సింది హైలైట్స్. సినిమా ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్, ఈ మూడిటి కోసం ఈ సినిమాకు మీరు వెళ్ళొచ్చు. తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా డైరెక్టర్ మూవీ అని చెప్పొచ్చు. సుజిత్. బేసిక్గా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్సే కాకుండా భక్తులు ఉంటారు. ఒక భక్తుడు పవన్ కళ్యాణ్ని పెట్టుకొని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా తీశాడు సుజిత్. పవన్ కళ్యాణ్ కెరియర్లో నాకు తెలిసి ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఆయన రేంజ్కి తగ్గట్టుగా, ఆయనకున్న ఫ్యాన్ బేస్కి తగ్గట్టుగా సినిమా పడలేదు. ఓజీ ఈజ్ ద ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్కి ఆయన రేంజ్కి తగ్గట్టుగా, ఆయనకున్న ఫ్యాన్ బేస్, ఆయన కోసము ఫ్యాన్స్ ఎట్లా బట్టలు చించుకుంటారో అలాంటి ఒక సినిమాని డైరెక్ట్ చేశాడు సుజిత్. అసలు సుజిత్ ఎలా తీశాడంటే, పవన్ కళ్యాణ్కి ఒకప్పుడు మన పూరి జగన్నాథ్ గారు ఒక డైలాగ్ చెప్పాడు. ఏమంటే, పవన్ కళ్యాణ్కి స్టోరీకి చెప్పి ఒప్పించాలంటే ఆ సినిమాలో గన్స్ ఉన్నాయి, లేకపోతే కత్తులు ఉన్నాయి, స్వాడ్స్ ఉన్నాయి అని చెప్తే పవన్ కళ్యాణ్ సినిమాకు ఒప్పేసుకుంటాడు అని ఒకసారి ఎప్పుడో ఒక ఫంక్షన్లో పూరి జగన్నాథ్ చెప్పాడు. నాకు తెలిసి సుజిత్ అయితే ఇదే థియరీని ఫాలో అయినట్టున్నాడు, ఇలాగే స్టోరీ ఉంటుందని చెప్పినట్టున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఒప్పేసుకున్నట్టున్నాడు. సినిమా ఎలా తీశాడు అని అంటే, ఒక నిజంగానే ఒక భక్తుడు ఆయన దేవుణ్ణి ఎలా చూయించాలో అలానే చూయించాడు పవన్ కళ్యాణ్ని. సో ఇది ఒకటి. సెకండ్, తమన్. నాకు తెలిసి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది. ఏఆర్ రెహమాన్కి ఒక స్టైల్ ఉంటుంది, అనిరుద్ధ్కి ఒక స్టైల్ ఉంటుంది, తమన్కి ఒక స్టైల్ ఉంటుంది. ఈ సినిమాలో నాకు నిజంగా చెప్తున్నా, మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది, ఆర్ఆర్ చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎలివేషన్ షాట్స్కి అయితే మ్యూజిక్ దుమ్ము లేపాడు తమన్. కానీ నాకు ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ కనపడలేదు, అనిరుద్ధ్ మాత్రమే కనిపిస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి, సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇకపోతే ఎడిటర్ ఇది పవన్ కళ్యాణ్ సినిమా ప్లస్ ఒక భక్తుడు తీస్తున్న సినిమా అని ఆయనకు అర్థమైనట్టుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసినట్టుంది. షార్ట్ బై షార్ట్, ఒక్కొక్క షాట్ ఇక్కడ కట్ చేస్తే ఎక్కడ నెక్స్ట్ షాట్ ఉంటుంది అన్నది చాలా పర్ఫెక్ట్గా ఎడిట్ చేశాడు. సో సెకండ్ పార్ట్లో కొంత ల్యాగ్ ఉంది అనుకోండి, దట్ విల్ డిస్కస్ అగైన్. సో నెక్స్ట్ కెమెరా. నాకు ఒక జపనీస్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. బ్యాక్డ్రాప్ జపాన్ బ్యాక్డ్రాపే ఉన్నా కూడా ఇది నాకు ఒక జపనీస్ సినిమా చూసినట్టే ఉంటుంది. రెడ్ టింట్లో సినిమా అదిరిపోయింది. నెక్స్ట్ హీరోయిన్ గురించి మాట్లాడాలి. హీరోయిన్ది చాలా తక్కువ స్పాన్ ఉన్న, చాలా తక్కువనే ఉంటుంది ఆమె సినిమా మొత్తం తీసుకుంటే. ఒక పాటలో ఉంటుంది, కొన్ని సీన్స్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి హీరోయిన్ ఆమె ఉన్నంతలో నాకు తెలిసి చాలా ఓకే, బాగానే చేసింది ఆమె. నెక్స్ట్ శ్రేయారెడ్డి నాకు తెలిసి సలార్ తర్వాత సలార్ కంటే కూడా నాకు తెలిసి దీంట్లో చాలా పెద్ద రోల్ ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, చాలా మంచి రోలు. ఆమె ఉన్న స్పాన్లో చాలా అద్భుతంగా చేసింది. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మన హీరో గారి గురించి మాట్లాడాలి. సో నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఒక ఏమంటారంటే ఫ్యాన్స్ తరపున, లేకపోతే ఆ సినిమా చూసిన తర్వాత ఆయనకున్న రేంజ్ నాకు తెలుసు కాబట్టి, ఓకే ఆయనకు పొలిటికల్ రేంజ్ కాదు, సినిమా పరంగా మాట్లాడుతున్నా, సినిమా పరంగా ఆయనకున్న రేంజ్ నాకు తెలుసు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, దయచేసి మిమ్మల్ని ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా సినిమానే చేయండి. నాకు తెలిసి ఇంతకుముందు రీసెంట్ సినిమా ఒకటి వచ్చింది, పేరు ఎందుకులేండి. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ చూసినప్పుడు నాకు కూడా చాలా బాధేసింది. ఏందబ్బా ఈయనను పెట్టుకొని ఇట్లాంటి సినిమా తీశారు, గ్రాఫిక్స్ బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అనేసి అన్ని కంప్లైంట్సే. ఏదో సరే పోయింది ఓకే అనేసి సినిమా చూసాము, వచ్చేసాము. కానీ ఈ సినిమాలో నిజంగా పవన్ కళ్యాణ్ అబ్బాబ్బాబ్బాబ్బా దుమ్ము లేపి వదిలేశాడు పవన్ కళ్యాణ్. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్, ఏంటంటే ఏజ్ గురించి. ఒక విలన్ అంటాడు, నువ్వు పులివైతే ఏజ్ అయిపోయిన పులివి. ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది, స్పీడ్గా పరిగెత్తే వాళ్ళదే ఇప్పుడున్న మార్కెట్, నువ్వు పరిగెత్తలేవు కదా, ఏజ్ అయిపోయింది కదా అంటే, పవన్ కళ్యాణ్ ఉంది ఒక డైలాగ్ ఉంటుంది, పులి జింక స్టోరీ చెప్తాడు. జింక 80 మైల్స్ స్పీడ్తో పరిగెడుతుంది, పులి 60 మైల్స్ స్పీడ్తో పరిగెడుతుంది. కానీ లాస్ట్కి జింక పులికి దొరుకుతుంది. ఎలా దొరుకుతుందో తెలుసా?
పులి నన్ను పట్టేసుకుంటుంది పట్టేసుకుంటుంది పట్టేసుకుంటుందన్న సగం భయంతోనే జింక పులికి దొరికిపోతుంది అనేసి చెప్తాడు. అంటే ఇక్కడ ఏజ్ కాదురా, ఇక్కడ ఏంటంటే వాడికి ఉన్న స్టామినా, వాడంటే ఎదుటి వ్యక్తి భయపడేదాన్ని బట్టే ఈ పులి జింక స్టోరీ చెప్పి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏజ్ గురించి అయిపోయింది. నెక్స్ట్ సినిమా ఎండింగ్లో OG2 ఉంటుంది అని చెప్పేసి సెకండ్ పార్ట్కి కొద్దిగా లీడ్ ఇచ్చారు. కానీ దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ నువ్వు వస్తావా అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, సందర్భాన్ని బట్టి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని బట్టి వస్తానో రానో తెలియదు అన్నట్టుగా అంటాడు. అంటే సెకండ్ పార్ట్ ఉంటుంది, దాంట్లో పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా హీరోగా ఉంటారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్తోని వదిలేశారు. సినిమా VFX చాలా బాగుంది. సుజీత్కి ఆయనకిచ్చిన టైం వరకు పవన్ కళ్యాణ్ని ఎంత వాడుకోవాలో అంత అద్భుతంగా వాడుకున్నాడు. VFXతోనే దాదాపు ఫస్ట్ పార్ట్లో కొంతవరకు VFXతోనే నడిచిపోతుంది, సెకండ్ పార్ట్లో కొంతవరకు VFXతోనే నడుస్తుంది, క్లైమాక్స్లో కూడా VFXతోనే కొంతవరకు నడుస్తుంది. ఓవరాల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఎంతవరకు ఉన్నాడో పవన్ కళ్యాణ్ క్లోజప్ షాట్స్ కావచ్చు, ఎలివేషన్ అయితే దుమ్ము లేపి వదిలేశాడు. దానికి తమన్ మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా పడింది. సో ఇప్పుడు నేను ఓవరాల్గా స్టోరీ చెప్పేసి మీకు కంక్లూషన్ ఇచ్చేస్తాను. స్టోరీ జపాన్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ జపాన్లో ఒక మాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యుద్ధ విద్యలు నేర్పించే మాస్టర్ ఎవరైతే ఉంటారో ఆ మాస్టర్కి అగెయిన్స్ట్ ఉండేటోళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఆ మాస్టర్ని చంపేస్తారు. దాంట్లో నుంచి ఒక వ్యక్తి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి ఇండియాకి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా జరుగుతుంది అనేసి స్టోరీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గంభీరాగా ఎలా ఎస్టాబ్లిష్ అవుతాడు ఇవన్నీ స్టోరీలో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక లాజిక్ లేని పాయింట్ ఎక్కడ అంటే అసలు పవన్ కళ్యాణ్ మంచి గ్యాంగ్స్టర్గా ఉన్న పీక్ మూమెంట్లో అదంతా వదిలేసి వెళ్ళిపోయేది కొద్దిగా నాకు అది లాజిక్లెస్గా అనిపించింది. అంటే ఆ పాయింట్ ఆ వదిలేసి వెళ్ళాల్సినంత గొప్ప సిచ్యువేషన్ పాయింట్ అయితే కాదు అది. సో ఇది తర్వాత మళ్ళీ ఆయన గ్యాంగ్స్టర్గా మళ్ళీ రీఎంట్రీ ఎలా ఇస్తాడు, అక్కడి నుంచి ఎంత పీక్స్కి వెళ్తాడు అన్నదే సినిమా మొత్తము. సో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఎందుకంటే స్టోరీ రివీల్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఎక్కడ కొద్దిగా చెప్పినా కూడా స్టోరీ మొత్తం మీకు సీన్ అర్థమైపోతుంది. సో ఇదేంటంటే ఓవరాల్గా ఫస్ట్ పార్ట్ పీక్స్ పైసా వసూల్, సెకండ్ పార్ట్ స్టార్టింగ్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దుమ్ము లేపి వదిలేశాడు. దాని తర్వాత ఒక 20 మినిట్స్ ల్యాగ్ ఉంటుంది, కొద్దిగా బోర్ అనిపించింది 20 మినిట్స్. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్కి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ లెవెలే, ఇంకా పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు మీరు. సో ఓవరాల్గా ఏ ఫ్యాన్ కానీ నేను ఇచ్చే రేటింగ్ లేదా రివ్యూ ఏంటంటే మీరు ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సినిమా చూడదగ్గ సినిమా ఇది. పైసా వసూల్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇంకా బట్టలు దించుకోవడం కాదు, నేను సినిమా అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లిప్ కూడా తీశాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీసాలు తిప్పడం కూడా స్టార్ట్ చేశారు. అంత సూపర్ డూపర్గా ఉంది సినిమా. ఓవరాల్గా తీసుకుంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా నాకు నచ్చింది అని అంటే బేసిక్గా ఫ్యాన్ కానీ నాకే నచ్చింది అని అంటే ఆబ్వియస్లీ మిగతా అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా తీసుకుంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్. సో పవన్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్. మీరు బేసిక్గా ఏంటంటే ఇలాంటి సినిమాలే తీయండి, ఎందుకంటే ఫ్యాన్స్కి నచ్చే సినిమాలు ప్లస్ ఫ్యాన్ కానీ నాకు కూడా నచ్చింది అని అంటే ఇది నిజంగా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్కి ఎంత క్రెడిట్ ఇస్తానో అంతే క్రెడిట్ సుజిత్ డైరెక్టర్కి ఇస్తాను. నాకు తెలిసి ఈ డైరెక్టరు 3వ సినిమా పవన్ కళ్యాణ్తో తీశాడు అంటేనే ఒక ఆశ్చర్యం అనుకుంటే 3వ సినిమాని ఇంత అద్భుతంగా తీశాడు అనుకుంటే మాత్రం నిజంగా సుజిత్కి హ్యాట్సప్. సాహో సినిమాలో మీకు ఆ బ్యాక్డ్రాప్ ఎలా, ఆ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ అది ఎలా ఉంటుందో సేమ్ దీంట్లో కూడా అలాగే ఉంటుంది. అదే బ్యాక్డ్రాప్తోనే అలాగే నడుస్తుంది. కానీ చాలా స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ అయితే దుమ్ము లేపేశాడు. అలా సెకండ్ పార్ట్లో ఒక 20 మినిట్స్ ల్యాగ్ తప్పిస్తే మిగతా అంతా సినిమా బంపర్. నాకు తెలిసి చాలా బాగుంది. సో ఓవరాల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ నేను మీకు ఇచ్చే రివ్యూ ఏంటంటే పైసా వసూల్ సినిమాకి వెళ్ళండి, థియేటర్లో సినిమా చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి, చూడండి, మీరు యూ విల్ ఎంజాయ్. బికాస్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ని నెక్స్ట్ లెవెల్ పవన్ కళ్యాణ్ని సుజిత్ చూయించేశాడు ఈ సినిమాలో. ఇకపోతే రూమర్స్ ఉన్నట్టుగా ఏదంటే అకీరా దీంట్లో ఉన్నాడు అనేసి అన్నారు కదా, అకీరా ఈ సినిమాలో లేడు. తర్వాత బిగినింగ్లో ప్రభాస్ అన్నకు థ్యాంక్స్ అని చెప్పి వేశాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రభాస్ వస్తాడేమో అని వెయిట్ చేశాను, కానీ ప్రభాస్ అయితే రాలేదు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే సినిమా బ్లాక్ బస్టరు, చాలా బాగుంది, వెళ్ళి అందరూ చూడొచ్చు.